Hello friends, very good evening. Welcome to 6th September Daily Hindu Current Affairs. So friends, ఈ వీడియోలో మనము 6th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, బ్యాంక్స్ ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి పొటెన్షియల్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేద్దామండి. ఓకేనా, మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. యూ కెన్ డౌన్లోడ్ ఆర్ పర్టికులర్ యాప్ టు గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడానికి. అండ్ యూ కెన్ ఆల్సో విజిట్ ఆల్ అవర్ కోర్సెస్ యాజ్ వెల్. మనం ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము అనేటువంటిది కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ టైమ్ వేస్ట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో మనము డైలీ కరెంట్ అఫైర్స్ 6th September 2024 కరెంట్ అఫైర్స్ని అయితే కనుక ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. హర్విందర్ ఎక్స్ప్లెయిన్స్ ద జర్నీ టు ద టాప్ ఆఫ్ ద పోడియం అని చెప్పేసి మనకి రీసెంట్లో మనకి న్యూస్లో అయితే కనుక ఉందండి. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద పారాలింపిక్స్కి సంబంధించి పారాలింపిక్స్ 2024 సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు పారాలింపిక్స్ 2024 మనకి ప్యారిస్లో అయితే కనుక జరుగుతున్నాయి. సో మన యొక్క ఇండియా నుంచి మనకి చాలా మెడల్స్ అయితే కనుక వస్తున్నాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇన్ దట్ వన్ మోర్ కంట్రిబ్యూషన్ మనకి ఏంటి అని అంటే కనుక హర్విందర్ సింగ్ వచ్చేసి మనకి సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, స్పోర్ట్స్ పర్సన్. మనకి హర్విందర్ సింగ్ బిలాంగ్స్ టు ద ఆర్చరీకి సంబంధించినటువంటి పర్సన్ అండి మనకి ఇది. సో హీ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ దిస్ పర్టికులర్ స్పోర్ట్. సో ఆర్చర్ హర్విందర్ సింగ్ హూ వన్ ద గోల్డ్ మెడల్ నోస్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ హిమ్ అండ్ స్టేస్ ఇన్ ద మొమెంట్ అని చెప్పేసి సో మనకి ఈ ఆర్టికల్లో అయితే కనుక పబ్లిష్ అయింది. సో ఇక్కడ మనకి తెలియాల్సిన విషయాలు ఏంటి? పారాలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి అని అడుగుతూ ఉంటారు. ప్యారిస్లో జరుగుతున్నాయి. ప్యారిస్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఏంటండి? సో ఫ్రాన్స్ అనమాట. కంట్రీ పేరు ఏంటి? ఫ్రాన్స్. ఓకే, ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? హర్విందర్ సింగ్. ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సన్? ఆర్చరీకి సంబంధించినటువంటి పర్సన్. ఏ మెడల్ విన్ అయ్యారు? గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. దట్స్ ఇట్. ఈ పాయింట్స్ మనకి తెలిస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఈవెన్ ప్యారిస్ ఒలింపిక్స్ కూడా మనకి ఒలింపిక్స్ 2024లో కూడా మీకు ప్యారిస్లోనే సో జరిగాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అండ్ ఇంకొక రివిజన్గా లాస్ట్ క్లాసెస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో 2028 మనకు ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయండి. లాస్ ఏంజల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే జరగబోతున్నాయి. 2032లో ఎక్కడండి? 2032 వచ్చేసి మనకి బ్రిస్బనే, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి అనమాట. 2032 వచ్చేసి బ్రిస్బనే, ఆస్ట్రేలియా జరగబోతున్నాయి. 2036 అయితే కనుక మన కంట్రీ హోస్ట్ చేయాలి అని చెప్పేసి వీఆర్ మేకింగ్ ద ప్రిపరేషన్స్ ఫర్ ఇట్ అండి. 2036లో ఇండియా అయితే హోస్ట్ చేయాలి అని అనుకుంటోంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏమైనా ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లైక్ ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరిగాయి? మనకి ప్యారిస్లో జరిగాయి. పారాలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్లో జరుగుతున్నాయి. ఇప్పుడు హర్విందర్ సింగ్ అనేటువంటి పర్సనాలిటీ ఏ పర్టికులర్ స్పోర్ట్కి సంబంధించిన పర్సన్? ఆర్చరీ. సో హర్విందర్ సింగ్ ఆర్చరీకి సంబంధించిన పర్సన్ రీసెంట్గా ఏ మెడల్ సెక్యూర్ చేశారు? గోల్డ్ మెడల్ హీ హ్యాస్ సెక్యూర్డ్ ఇట్. అండ్ అలాగే 2028 ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరగబోతున్నాయి? లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. 2032 బ్రిస్బనే, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. అండ్ దెన్ 2036 వచ్చేసి మనకి ఎక్కడ అంటే కనుక ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ ఇట్ అండి. ఓకేనా, ఇండియా ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ ఇట్. అయితే ఒలింపిక్స్కి సంబంధించి ఏంటి అంటే కనుక ఎఫ్హెచ్సి అని ఉంటుందన్నమాట. ఎఫ్హెచ్సి అంటే ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ అంటారు. ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఇది మనకి ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఐఓసి అనేటువంటిది ఉంది కదా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండర్లో ఈ ఎఫ్హెచ్సి అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంటుంది, ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ అని చెప్పేసి. ఈ ఎఫ్హెచ్సి వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒలింపిక్స్ని నెక్స్ట్ ఎక్కడ హోస్ట్ చేయాలి అనేటువంటి అసెస్మెంట్స్ని మనకి చేస్తూ ఉంటారు. సో ఓకే, లైక్ దే విల్ బి కన్సిడరింగ్ మెనీ థింగ్స్ని అయితే కనుక మనకి కన్సిడర్ చేస్తారు. అయితే 2016లో మనకి రియోలో జరిగాయి. 2020లో మనకి ఏంటంటే టోక్యోలో జరిగాయండి. 2020లో మనకి టోక్యోలో జరిగాయి. 2016లో మనకి సో రియో ఒలింపిక్స్ అయితే కనుక మనకి జరిగాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక సో మెనీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా మనకి ఈ యొక్క హోస్ట్ అవి చేశారు అని చెప్పేసి అలిగేషన్స్ అయితే కనుక వచ్చాయి. ఇప్పుడు ఎఫ్హెచ్సి ఏంటి అని అంటే కనుక స్టిల్ మోర్ స్ట్రింజెంట్ క్రైటీరియా అయితే పెట్టారనమాట. అంటే ఒక పర్టికులర్ కంట్రీని హోస్ట్గా సెలెక్ట్ చేయడానికి స్ట్రింజెంట్ క్రైటీరియా అయితే కూడా పెట్టారు మనకి. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే 2036లో మనం ఇండియా హోస్ట్ చేయాలి అని అంటే సో చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూస్తారు. ఆ పర్టికులర్ కంట్రీ హ్యూమన్ రైట్స్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది అనేటువంటి చూస్తారు. ఎనీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవి ఏమైనా
ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తుంటారు. ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ని మనకి కన్సిడరేషన్లోకి తీసుకుని అప్పుడు ఈ యొక్క ఎఫ్హెచ్సి ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ వాళ్ళు ఒక పర్టికులర్ లొకేషన్ని ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. 2028 లాస్ ఏంజల్స్లో ఫైనలైజ్ చేశారు. 2032 బ్రిస్బన్ ఆస్ట్రేలియా. 2036 ఇంకా చేయలేదు. ఇండియా అయితే ఏంటి అని అంటే కనుక సో వీఆర్ ప్లానింగ్ టు హోస్ట్ ఇట్. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్. ఐఓసి అని చెప్పేసి ఉంటుంది అనుకున్నాం కదా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేటువంటి విషయం చూసాం మనము. ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారనేటువంటిది. ఇక్కడ మనకి హర్విందర్ సింగ్ ఈజ్ బేసికల్లీ ఇన్ ద న్యూస్ అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆర్చరీ అండ్ హీ వన్ ద గోల్డ్ మెడల్ రీసెంట్లీ. నౌ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్ ఆన్ దిస్. విచ్ స్పోర్ట్ did Harvinder Singh compete in? A. Weightlifting, boxing, archery and as well as badminton. I hope pretty easy question, right? So the answer is C. Archery. So archery ki sambandhinchiనటువంటి person andi manaki. So C archery is answer. Harvinder Singh competes in archery, a sport that requires precise aiming and as well as control. So he focuses on staying in the moment, which helped him the gold medal anamata. Okay, so these are some of the important points. Why it was in the news? Because Harvinder Singh made the headlines for his remarkable performance in archery, where he won a gold medal at a major international event. So these are some of the important points that you are expected to know. Let's move forward to the next article. Tamil Nadu government's stance on PM Shri is ambiguous. సో ఓకేనా. గవర్నర్, సో తమిళనాడు గవర్నర్ ఏంటి అని అంటే కనుక ఆర్ఎన్ రవి అండి. తమిళనాడు యొక్క గవర్నర్ వచ్చేసి మనం తమిళనాడు గవర్నర్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ఎన్ రవి అనమాట. సో ఈ తమిళనాడు యొక్క గవర్నర్ ఆర్ఎన్ రవి మనకి ఏం చెప్తున్నారు అని అంటే పిఎం శ్రీ స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఈ స్కీమ్ మీద గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అంటే వెదర్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని యాక్సెప్ట్ చేసి తన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందా లేకపోతే సో చెయ్యకూడదు అని అనుకుంటుందా అనేటువంటిది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని చెప్పేసి మనకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ ఏంటి పరిస్థితి అనేటువంటివి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. పిఎం శ్రీ అంటే అర్థం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనకి ఏంటంటే ఇది ఒక కొత్త తరహా స్కూల్స్ అనమాట ఇదంతా కూడా. సో ఒక న్యూ కేటగిరీ ఆఫ్ ది తీసుకొచ్చారు, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి. ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం. ఓకేనా. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పర్టికులర్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. ఈ స్కీమ్ని మనకి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 2022లో మనకి అనౌన్స్ చేశారు ఈ పర్టికులర్ స్కీమ్ని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ మనకి ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ అనేటువంటిది. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అర్థం ఏంటంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ కలిపి ఫండ్స్ కంట్రిబ్యూట్ చేయాలి ఆ స్కీమ్కి అని అర్థం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేషియోలో 60:40 రేషియోలో మనకి ఫండ్స్ అనేటువంటివి కంట్రిబ్యూట్ చేయాలి. అంటే 60 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఫర్ నార్మల్ స్టేట్స్కి. అలా కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ సమ్ హిమాలయన్ స్టేట్స్కి అయితే కనుక మనకి ఇది 90:10 ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 90 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, 10 రూపీస్ మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అంటే ప్రతి 100 రూపీస్కి మనం తీసుకున్నట్లయితే కనుక. ఓకే. పిఎం శ్రీ స్కీమ్ దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించింది. వాట్ డస్ పిఎం శ్రీ స్కీమ్ స్టాండ్స్ ఫర్? ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకే. ఈ స్కీమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2022. వాట్ టైప్ ఆఫ్ స్కీమ్ ఈజ్ దిస్? ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? సో సెంట్రల్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్టేట్ సెక్టార్ రెండింటి కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అందులో 60:40 రేషియోలో మనకి ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది. 60 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 40 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90:10.
అయితే ఈ పిఎం శ్రీ స్కీమ్ స్కూల్స్లో ఏం చేస్తారు అని అంటే కనుక లైక్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, అంటే ఈ యొక్క స్కూల్ అంటే ప్రతి స్టేట్లో కూడా కొన్ని స్కూల్స్ని ఐడెంటిఫై చేస్తారండి. ఆ కొన్ని స్కూల్స్ అంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కాదు, దట్ షుడ్ బి ఎయిదర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఏ లోకల్ గవర్నమెంట్ ఆర్ ఏ యూనియన్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని సెలెక్ట్ చేసి సో వాటిని ఏం చేస్తారు అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మనకి అప్గ్రేడ్ అయితే చేస్తారట. అంటే ఎలా అప్గ్రేడ్ చేస్తారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లైబ్రరీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇలా వీటిలన్నిటినీ కూడా ఇంక్రీజ్ చేసి ఆ పర్టికులర్ స్కూల్ ఆ డిస్ట్రిక్ట్లోనే మనకు ఒక రోల్ మోడల్ లాగా తయారు చేసే విధంగా మనకైతే చేస్తారు అనేటువంటిది ప్లాన్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ది స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పిఎం శ్రీ స్కీమ్లో ఎవరైనా కూడా అంటే ఏదైనా స్టేట్ పార్టిసిపేట్ చేయాలి అని అంటే వాళ్ళ కన్ఫర్మేషన్ ముందు చెప్పాలి. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనింగ్ అండ్ ఎంఓయూ సెంట్రల్ గవర్నమెంట్తో సైన్ చేసుకుని మేము కూడా ఈ పిఎం శ్రీ స్కీమ్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తాము మా స్టేట్లో అని చెప్పేసి ఎవరు చెప్పాలి? స్టేట్స్ చెప్పాలన్నమాట. అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పిఎం శ్రీ స్కీమ్ అండి. మనకి ఏంటంటే ఈ స్కీమ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరౌండ్ 14,500 స్కూల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి వాటిని డెవలప్ చేయాలి అనేటువంటిది ప్లాను. ఎన్ని? 14,500 స్కీమ్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ మనకి 5 years పాటు రన్ అవుతుంది మెయిన్లీ. సో దట్ ఈస్ 2022-23 దగ్గర నుంచి 2026-27 వరకు కూడా సారీ ఓకే 2022-23 దగ్గర నుంచి టు 2026-27 వరకు కూడా మనకి ఏంటంటే ఈ స్కీమ్ అనేటువంటిది రన్ అవుతుంది. అయితే ఈ స్కీమ్కి టోటల్ ఓవరాల్ కాస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక 27 crores ఓవరాల్ కాస్ట్. ఇట్స్ లైక్ 27 crores అయితే కనుక మనకి అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. 27,000 crores మనకి 27 crores, ఇట్స్ 27,000 crores. సో దాంట్లో మనకి ఏంటంటే 18,000 crores సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, రిమైనింగ్ 9,000 crores మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ 5 years అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా స్టేట్ గవర్నమెంటే ఆ బర్డన్ని హ్యాండిల్ చేయాలి కంటిన్యూస్గా. ఈ 5 years మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అయితే కనుక ఇస్తుంది. అందుకని కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎంఓయూ అన్నాను కదా, ఆ ఎంఓయూని సైన్ చేయలేదు వాళ్ళు. సో ఓకే, దే సెడ్ దట్ ప్రతి స్టేట్ కూడా వాళ్ళ రిజర్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేశారనమాట ఈ 4 కూడాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, ఢిల్లీ తీసుకున్నాం అనుకోండి, మా స్టేట్లో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్, స్కూల్స్ ఆఫ్ బ్రిలియన్స్, స్కూల్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని మాకు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మేము ఈ పిఎం శ్రీ స్కూల్స్కి బర్డన్ మేము ఇది చేయలేము. సో వీఆర్ ఆల్రెడీ అలైన్డ్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వీళ్ళు చెప్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి వీటిల్లో ఏదైనా అడిగే అవకాశాలు ఉంటాయి. అంటే పిఎం శ్రీ స్కీమ్ దేనికి సంబంధించింది, పిఎం శ్రీ అబ్రివేషన్ ఏంటి, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, నేచర్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంత ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇయర్ పీరియడ్ ఇది, ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేస్తామన్నారు, ఇలా ఎనీథింగ్ కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్, ఇప్పుడు అర్థమైందా? తమిళనాడు హ్యాస్ నాట్ జాయిన్డ్ ఇట్. తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వీళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఎంఓయూని సైన్ అయితే చేయలేదు. నౌ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ద పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టార్? ఇంకా ఎడ్యుకేషను, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్. ఇంక ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మనకి ఇది. ఒకవేళ మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చూసుంటుంటే యూ ఫీల్ వెరీ డిఫికల్ట్, బట్ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్ మనకి ఇది. క్లియర్? కెన్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్. సో ఇంపార్టెంట్ పాయింట్స్. ద పిఎం శ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. It is an initiative aimed at upgrading the schools which are across India to provide better infrastructure facilities, better teaching facilities, learning facilities improve cheyadaniki. తమిళనాడు వాళ్ళు ఇనీషియల్లీ దే అగ్రీ టు ద స్కీమ్, బట్ లేటర్ దే హెసిటేటెడ్ టు సైన్ ద ఎంఓయూ బికాస్ కాజింగ్ అంబిగ్యూటీ అరౌండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ద స్కీమ్ ఈజ్ అలైన్డ్ విత్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చిందండి, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. సో తమిళనాడు గవర్నమెంట్స్ అంబిగ్యూటీ ఇన్ సైనింగ్ ద ఎంఓయూ ఫర్ ద పిఎం శ్రీ హ్యాస్ రేజ్డ్ ద కన్సర్న్స్. సో ద గవర్నర్ ఎవరండి తమిళనాడుకి? ఆర్ఎన్ రవి ఈజ్ ద గవర్నర్. హీ అడ్వకేటెడ్ ఫర్ ద స్కీమ్, emphasizing its progressive nature and potential benefits it would bring to the schools in the state. Let's move forward to the next one.
ప్రైమ్ మినిస్టర్ ఐస్ సింగపూర్ లైక్ సక్సెస్ స్టోరీస్ ఫర్ ఇండియా. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా మనం చూడడం జరిగింది కదా ఆల్రెడీ, ప్రైమ్ మినిస్టర్ 2 నేషన్ విజిట్ గురించి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం పాత 2 క్లాసెస్లో కూడా. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? బ్రూనైకి వెళ్ళారు మనకి. సో ఓకేనా, బ్రూనై యొక్క హెడ్ ఎవరు మనకి? సో ద హెడ్ వచ్చేసి మనకి హసానాల్ బోల్కియాహ్. ఓకే, సో మనకి ఏంటి అని అంటే కనుక మనకి వాడుక భాషలోకి వచ్చేయాలండి. అంటే మనం నార్మల్గా మన ఫ్రెండ్స్తో మనం ఎలా మాట్లాడుకుంటుంటామో ఇవంత ఈజీగా మనకి వచ్చేసేయాలి. సెకండ్ ఎక్కడికి వెళ్తున్నారు? సెకండ్ సింగపూర్ అయితే కనుక మనకి వెళ్ళారు. సో సింగపూర్ మనకి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు? లారెన్స్ వాంగ్ అనమాట. సో ఓకేనా, లారెన్స్ వాంగ్ని అయితే కనుక మీట్ అయ్యారు. సో మీట్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆల్రెడీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్యన కొన్ని మనకి ఎగ్జిస్టింగ్ కోఆపరేషన్ అయితే ఉంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి మీద ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఏంటి అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ కోఆపరేషన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగనే సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి అయితే కనుక మాట్లాడుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మనకి ఒక ఎంఓయూ ఆన్ సెమీ కండక్టర్ మీద ఒక ఎంఓయూ అయితే కనుక చేసుకున్నారండి. సెమీ కండక్టర్స్ మీద సో ఒక ఎంఓయూ అయితే కనుక చేసుకోవడం జరిగింది. అండ్ అలాగనే మన యొక్క కంట్రీలో సెమీకాన్ ఇండియా అని చెప్పేసి మనకి 2024 సమ్మిట్ జరగబోతోంది సెప్టెంబర్లోనే. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో జరగబోతోందండి. ఇది మనకి సమ్మిట్ పేరేంటి? సెమీకాన్ ఇండియా. అయితే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే మనకి సింగపూర్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నిటినీ కూడా ఈ సమ్మిట్కి సో మీరు రావాలి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెమీకాన్ ఇండియా సమ్మిట్ ఎక్కడ జరగబోతోందని అడుగుతుంటారు. సో లేకపోతే కనుక రీసెంట్గా ఏ కంట్రీ తోటి మనం ఈ సెమీ కండక్టర్స్ మీద ఎంఓయూ సైన్ చేసుకున్నామని అడుగుతారు. బ్రూనై యొక్క హెడ్ ఎవరని అడుగుతారు? హసనాల్ బోల్కియాహ్. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడుగుతారు? లారెన్స్ వాంగ్. Okay, so these are some of the important points that you are expected to know. Let's see a question on this. In which state will the Semicon India exhibition be held? ఈ యొక్క సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ మనకి ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు. ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర, సి కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ డి గుజరాత్. వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? ఏ ఉత్తరప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్. సో సెప్టెంబర్లో మనకి ఉత్తరప్రదేశ్లో మనకి ఏంటంటే ఈ సెమీకాన్ ఇండియా సమిట్ అయితే జరగబోతోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ బిన్ ఇన్వైటింగ్ ఆల్ ద సెమీ కండక్టర్ కంపెనీస్ ఇన్ సింగపూర్ టు కమ్ అండ్ విజిట్ టు దిస్ పర్టికులర్ ఎగ్జిబిషన్. సో విజిట్ చేయమని చెప్తున్నారనమాట. సో చూడండి, ద సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ ఈజ్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ from September 11 to 13th. This event is part of the India's initiative to strengthen its semiconductor industry and collaboration with the countries like Singapore. So this exhibition will showcase advancement in semiconductor technology, thereby aiming to attract international participants and boost India's presence in the global semiconductor supply chain. Yes. Then similarly, during his visit to Singapore, Prime Minister Narendra Modi discussed multiple areas of cooperation, like including the semiconductors as well. Semiconductors gurinchi, South China Sea gurinchi, next వచ్చేసి existing cooperation on artificial intelligence. So okay, then space cooperation వీటన్నిటి గురించి కూడా ఏంటంటే డిస్కస్ చేయడం జరిగింది. An MOU was also signed అని చెప్పాను కదా నేను. An MOU was signed between India and Singapore to collaborate on semiconductor production and enhance the supply chain resilience. Supply chain resilience అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో మనం ఏ కంట్రీస్ నుంచి సో సప్లై చైన్స్ అంటాం అనమాట, వాటిని మనం ఇది చేసుకుంటున్నామో వాటిని ఇంకా రెసిలియంట్గా చేసుకోవటం, అంటే ఎటువంటి రిస్క్ ఉండకుండా మనకి. ద సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ బికాస్ ఇట్ ప్రమోట్స్ అవర్ ఇండియాస్ అంబిషన్స్ టు బికమ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద కంట్రీ. Yes, so this is something that you are expected to know. Can we move forward to the next one? Yes. So Michel Barnier నేమ్డ్ బై ద మ్యాక్రాన్ యాజ్ అ న్యూ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్. సో ఫ్రాన్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనం చూడడం జరిగింది. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటండి? ప్యారిస్ ఇస్ ద క్యాపిటల్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది ప్యారిస్? మనకి ప్యారిస్ ఒలింపిక్స్, ప్యారిస్ పారాలింపిక్స్ అంతా కూడా మనకి ఇక్కడ జరుగుతుంది కదా. సో ప్యారిస్ ఒలింపిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పారాలింపిక్స్ కూడా మనకి ఏంటంటే సో ప్యారిస్లో మనకైతే కనుక జరుగుతుంది 2024. సో దెన్ ఇప్పటిదాకా మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి Emmanuel Macron is the president of the French. So the new France అండి. సో ద న్యూ ప్రైమ్ మినిస్టర్ని అయితే కనుక మనకి ఏంటంటే ఇది చేస్తున్నారు. సో ఓకే, దట్ ఈజ్ మిషెల్ బార్నియర్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద
ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు అని అంటే కనుక మిషెల్ బార్నియర్ అని చెప్పేసి సో మనకు గుర్తుంటే సరిపోతుంది. సో ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటో గుర్తుండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ వరుణ అని చెప్పేసి కూడా మనం అయితే చేస్తున్నాము. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్యన డిఫెన్స్ ఎక్సర్సైజ్ మనకి ఇట్స్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్యన నేవల్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ వరుణ. ఇది కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. Yes, so the French President Emmanuel Macron named the European Union's former Brexit negotiator, so that is Michel Barnier, as new Prime Minister following almost 2 months of political deadlock after snap polls, the presidency said. So ఇంకీ పాయింట్స్ అన్నీ కూడా మనకి అవసరం లేదు. ఇంకా మెయిన్లీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఫ్రాన్స్ ఏంటి, క్యాపిటల్ ఏంటి, నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ అక్కడే జరుగుతున్నాయి, పారాలింపిక్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎమాన్యుయల్ మ్యాక్రోన్ అనే విషయం తెలియాలి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి మిషెల్ బార్నియర్ అనేటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ హ్యాస్ బీన్ నేమ్డ్. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్యన ఉన్నటువంటి రీసెంట్గా చేసినటువంటి నేవల్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ వరుణ. ఎస్, కెన్ వి మూవ్ ఫార్వర్డ్? మిషెల్ బార్నియర్ has been appointed as the Prime Minister of which country? A. Germany, B. Italy, C. France, and as well as D. Belgium. What was the answer? And manaki C. France is the answer. Absolutely correct. Can you name the president? President is Emmanuel Macron. Okay, Emmanuel Macron is the president of France. సో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ న్యూస్లో ఉంటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మనకి ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ దే ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్ యాజ్ వెల్ మనకి. So France is answer. Michel Barnier, a former Brexit negotiator and a member of right-wing Republican Party, has been appointed by French President Emmanuel Macron as the new Prime Minister of France. So his appointment comes after a political deadlock following the snap polls where no single party gained a majority. So the Barnier is tasked with forming a unifying government amid a complex political landscape. So that's it. These are the main important points. Inka magida manaka anta avasaram ledu. Can we move forward to the next one andi? Yes. Parmar brings more cheer with a podium finish in judo. So something related to very important andi, something related to the sport of judo ki sambandhinchi manaki enti ani ante kanaka. So now this particular person called as Kapil Parmar anamata. So the Kapil Parmar became the first Indian to win a medal in the sport at the Paralympics associated with judo anamata. So judo ki sambandhinchi manaki enti ani ante kanaka, so for the first time సో కపిల్ పర్మార్ అండి. కపిల్ పర్మార్ మనకి ఏంటి అని అంటే కనుక సో బ్రాంజ్ మెడల్ అయితే కనుక మన కంట్రీలో సెక్యూర్ అయితే చేశారు ఇన్ ద పారాలింపిక్స్లో మనకి ఏంటి అని అంటే కనుక బ్రాంజ్ మెడల్ అయితే కనుక సెక్యూర్ చేశారు. సో దిస్ కపిల్ పర్మార్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు సెక్యూర్ ఏ మెడల్ ఇన్ ద జూడో అనమాట. జూడోలో మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఏ మెడల్ ఇన్ ద జూడో. అండ్ అట్ ద సేమ్ టైం కపిల్ పర్మార్ యొక్క స్టోరీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. సో హీ ఈజ్ బేసికల్లీ ఏంటి అని అంటే కనుక like at his young age only, so his father is a taxi driver and at his young age only మనకి ఏంటి అని అంటే కనుక సో తను చూపు అయితే కనుక కోల్పోయారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సో హీ ఈవెన్ రిమైన్డ్ ఇన్ కోమా ఫర్ అరౌండ్ 6 months. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ఎ స్లో రికవరీ, పెయిన్ఫుల్ రికవరీ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ బట్ ద పర్మర్ డిడ్ నాట్ లాస్ట్ హిజ్. సో ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. 6 months అరౌండ్ కోమాలో ఉండి మనకి ఏంటి అని అంటే కనుక సో లైక్ దెన్ విత్ ఎ పెయిన్ఫుల్ రికవరీ మనకి ఏంటి అని అంటే కనుక సో హీ కేమ్ బ్యాక్ అండి. బట్ హౌవర్ హీ డిడ్ నాట్ లాస్ట్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద జూడోలో. తన యొక్క ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే కనుక కోల్పోలేదనమాట. సో అదే ఇంట్రెస్ట్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక సో నవ్ హీ వన్ ద బ్రాంజ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ ఇన్ ద పారాలింపిక్స్. అప్ టిల్ నవ్ మన యొక్క మెడల్ టాలీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కనుక 25 మెడల్స్ అయితే కనుక అప్ టిల్ నవ్ అచీవ్ చేసామండి. అండ్ అలాగే పారా అథ్లెట్స్ మనకి ఈ పారాలింపిక్స్కి వచ్చే ముందు సో ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఏంటి అని అంటే కనుక దే ఈవెన్ సెడ్ దట్ సో వాట్ వీఆర్ ఎయిమింగ్ ఈస్ అట్లీస్ట్ 25 మెడల్స్ అయితే కనుక ఖచ్చితంగా మేము అచీవ్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక సో వాళ్ళు అప్పుడు అనుకోవడం జరిగింది. సో ఓకే, హియర్ బై అప్ టిల్ నౌ వాట్ వీ వన్ ఈస్ లైక్ అరౌండ్ 5 gold మెడల్స్ అయితే కనుక మనం విన్ అవ్వడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద 9 silver మెడల్స్, సో ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద 11 bronze మెడల్స్ అండి.
ఓకేనా. సో 5 గోల్డ్ మెడల్ అండ్ యాజ్ వెల్ యాజ్ 9 సిల్వర్ మెడల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 11 బ్రాంజ్ మెడల్స్ అయితే కనుక ఈ యొక్క పారాలింపిక్స్లో మనకి ఇండియా అయితే కనుక విన్ అయింది. అప్ టిల్ నో వి వన్ ద 25 మెడల్స్ అయితే కనుక విన్ అయ్యాం అనమాట. సో బట్ స్టిల్ ద థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో మనకి ఇక్కడ కపిల్ పరమార్ ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అని అడుగుతూ ఉంటారు. సో జూడోకి సంబంధించిన పర్సన్ ఏ మెడల్ విన్ అయ్యారని అడుగుతారు, బ్రాంజ్ మెడల్ అయితే కనుక విన్ అయ్యారు. ఈ పాయింట్స్ మనకి తెలుసుకుంటే సరిపోతుంది. క్లియర్? లెట్స్ కెన్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్? ఎస్. Who became the first Indian to win a Paralympic medal in judo? Dharamveer, Pooja Jatian, Pranav Surma and as well as the Kapil Parmar. So the answer is D. Kapil Parmar andi. So okay, the answer is D. Kapil Parmar andi. So okay, Kapil Parmar made history by becoming the first Indian to win a medal in judo at the Paralympic Games. He secured a bronze medal in the men's 60 kg category. So he defeated the Brazil's Oliveira in the bronze playoff match, adding to the India's medal tally at the Paralympics. So okay, Parmar's achievement is significant as he brought the India its first ever judo medal at the Paralympics, thereby marking a milestone in the country's sporting history. So and his success is part of the India's broader effort to excel in with the total medals in 25 medals and up till now that what we have reached. So moving forward to the next article. Yes, exports from India based sellers to cross $5 billion in 2024 says Amazon. మనకి అమెజాన్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి ఈకామర్స్ ప్లాట్ఫామే. సో ఓకే, అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద ఫ్లిప్కార్ట్. అమెజాన్ ఏం చెప్తోంది అని అంటే కనుక 2023లో సో ఇండియా నుంచి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ $3 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక జరిగాయి అని చెప్పేసి అయితే చెప్తోంది. అండ్ ఇప్పుడు 2024లో సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ $5 బిలియన్ అయితే కనుక సో క్రాస్ అవుతాయి అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుందండి. సో అమెజాన్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి 2015లో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని అయితే కనుక పెట్టారు. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే చిన్న ఎక్స్పోర్టర్స్ని కూడా ఏంటి అని అంటే కనుక స్మూత్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈజీగా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా, అంటే ఇతర దేశాలకి పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఏంటంటే సో వీళ్ళు ఫెసిలిటేట్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అట్ ద సేమ్ టైం మనకి లైక్ బై 2027 దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఇండియా నుంచి $10 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక మనం ప్రమోట్ చేయాలి అని చెప్పేసి అమెజాన్ అయితే కనుక ఇట్ ఈస్ ప్లానింగ్ ఇట్ అండి. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ 2024లో మనకి ఖచ్చితంగా $5 బిలియన్ అయితే కనుక ఎక్స్పోర్ట్స్ క్రాస్ అవుతాయి అని చెప్పి అమెజాన్ అయితే చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్ దిస్. By how much does Amazon expect exports from Indian sellers to cross in 2024? So 2024లో అమెజాన్ ఏంటి అని అంటే కనుక ఎన్ని ఎక్స్పోర్ట్స్ సో పెరుగుతాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే కనుక $5 బిలియన్, $3 బిలియన్, $10 బిలియన్, $1.5 బిలియన్. సో ద ఆన్సర్ ఈస్ $5 బిలియన్ అండి మనకి. సో ఓకేనా, $3 బిలియన్ అనేటువంటిది 2023లో మనకి, $10 బిలియన్ అనేటువంటిది 2027కి పెట్టుకున్నటువంటి టార్గెట్ ఆర్ బేసికలీ ఏ ప్లాన్. యాజ్ ఆఫ్ నౌ 2024లో మనకి $5 బిలియన్. ఎస్, సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్. మూవింగ్ ఫార్వర్డ్, Amazon $5 billion is the answer. Amazon projects that exports from Indian sellers through its platform will exceed $5 billion in 2024. It is a significant jump from the nearly $3 billion in 2023. Under the Amazon Global Selling Program, ఎప్పుడు లాంచ్ చేశారండి? 2015లో. Amazon has enabled so many small and medium businesses to directly sell to international customers in the markets like USA and as well as UK. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకేకి డైరెక్ట్గా ఆ మార్కెట్స్లోకి ఏంటి అంటే కనుక ఈ యొక్క కామర్స్ ప్లాట్ఫామ్ సేల్ చేసే విధంగా మనకి ఫెసిలిటేట్ అయితే చేసింది అని చెప్తున్నారనమాట. ద అమెజాన్స్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎంపవరింగ్ నియర్లీ 1.5 lakh స్మాల్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ to expand their reach internationally. So this is one important point that you need to know about. Let's move forward to the next one. Africa can make the India's
క్రిటికల్ మినరల్ మిషన్ షైన్. దిస్ ఇస్ సంథింగ్ ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో మనకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్లీ ఏంటి అని అంటే కనుక క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి 2024-2025 బడ్జెట్లో మనకైతే కనుక అనౌన్స్ చేశారండి. ఈ పర్టికులర్ మిషన్ గురించి ఏమని క్రిటికల్ మినరల్ మిషన్ అయితే కనుక అనౌన్స్ చేశారు. క్రిటికల్ మినరల్స్ మిషన్ అండర్లో ఏంటి అని అంటే కనుక మన కంట్రీకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ని మనము సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాటి యొక్క సప్లై అనేటువంటి దాన్ని, వాటి యొక్క సప్లై ఆ సెక్యూరిటీ అనేటువంటి దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. లైక్ క్రిటికల్ మినరల్స్ ఎగ్జాంపుల్ ఏంటి, లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం లిథియం బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూస్ చేస్తాం కదా, వీటిని మనం ఏమంటామంటే క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అలాగే మన కంట్రీలో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఒక 3 స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారనమాట దీనికి సంబంధించి. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రాటజీ ఏంటంటే లైక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఏం చేయాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక రీసైకిల్ చేయండి, రీసైకిల్ ద క్రిటికల్ మినరల్స్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఎక్వైర్ ద ఫారిన్ అసెట్స్. అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైతే మనకి క్రిటికల్ మినరల్స్ అవైలబిలిటీ ఉంటుందో ఎక్వైర్ ద ఫారిన్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి, అర్జెంటీనాలో మనకి లిథియం రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి అర్జెంటీనాలో ఈ లిథియం రిజర్వ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అలాంటి ఫారిన్ అసెట్స్ని మనం ఏం చేయాలి అని అంటే కనుక ఎక్వైర్ చేసుకోవాలి. సో దట్ మనకి మన యొక్క ఫ్యూచర్ సప్లైకి మనకి ఉపయోగపడతాయి అని చెప్పేసి దాని గురించి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ కాబిల్ అనేటువంటి ఒక వెంచర్ని ఎస్టాబ్లిష్ చేశారండి. వెంచర్ పేరేంటి, కాబిల్ అంటే ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇండియా లిమిటెడ్ అంటాం అనమాట. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఒక 3 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కలిసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాబిల్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాబిల్ ఏం చేస్తుంది మనకి అని అంటే కనుక ఫారిన్ కంట్రీస్లో మనకి కావాల్సినటువంటి ఈ యొక్క క్రిటికల్ మినరల్ అసెట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని ఎక్వైర్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. అంటే వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకుని ఈ విధంగా మనం ఎక్వైర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో మనకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్ సప్లై అంతా కూడా ఎటువంటి రిస్క్ లేకుండా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. Which scheme is associated with the securing the supply of critical minerals for India? So Make in India, National Solar Mission, కాబిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టార్టప్ ఇండియా. సో రాదర్ దన్ ఇట్స్ బేసికలీ ఏ స్కీమ్, ఇట్స్ ఏ జాయింట్ వెంచర్ అండి. మనకి కాబిల్ ఈజ్ బేసికలీ ఏ జాయింట్ వెంచర్ అనమాట, విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద సెక్యూరింగ్ అవర్ సప్లై ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా. ఇండియాకి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని సప్లై చేసే విధంగా ఎన్ష్యూర్ చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ వెంచర్. మనకి ఏంటి ఆ వెంచర్ పేరు? కాబిల్ అంటే సో ద ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ఇట్స్ ఏ జాయింట్ వెంచర్ బై 3 PSUs, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కలిసి మనకి. సో ఇదిగో చూడండి, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ ఎస్టాబ్లిష్డ్ బై 3 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ ఇండియా టు ఎన్ష్యూర్ సెక్యూర్ సప్లై ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రమ్ ద మినరల్ రిచ్ కంట్రీస్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2019. కాబిల్ ప్లేస్ ఎ పైవోటల్ రోల్ అంటే ఇన్ ద ఇండియాస్ క్రిటికల్ మినరల్స్. ఇన్ January 2024 it has signed its first major agreement for the lithium exploration. ఎక్కడ, ఏ కంట్రీలో? అర్జెంటీనాలో. అండర్స్కోరింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ సోర్సింగ్ ద ఎసెన్షియల్ మినరల్స్ ఫర్ ఇండియాస్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్, పర్టికులర్లీ ఇన్ ద battery manufacturing and renewable energy. Yes, Kabil is gaining attention because of due to its India's increasing efforts to diversify its supply chain for critical minerals. So these are some of the important points manaki. Let's move forward. PAC to take up the performance review of regulatory bodies అని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. PAC అంటే అర్థం ఏంటంటే కనుక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్, మనకి వన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్. SSCలో అడుగుతూ ఉంటారు మనకి ఇది. ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ మనకి ఇన్ అవర్ కంట్రీ. 1921లో ఎస్టాబ్లిష్ అయింది త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఇండియా యాక్ట్ 1919 ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి అయితే అక్కడైతే మెన్షన్ చేశారు మనకి. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మనకి ఎంతమంది ఉంటారని అడుగుతూ ఉంటారు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం మనకి 22 మెంబర్స్ ఉంటారండి. అందులో మనకి 15 మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుంచి ఉంటారు, 7 మెంబర్స్ వచ్చేసి మనకి రాజ్యసభ నుంచి ఉంటారు. ఓకే, 22 మెంబర్స్ ఉంటారు, 15 మెంబర్స్ లోక్సభ నుంచి, 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి, టోటల్ 22 మెంబర్స్ ఉంటారు. అయితే వీళ్ళు సిఏజీ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్, సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ అని అర్థం. ఈ సిఏజీ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ని ఏం చేస్తారు? సో దే విల్ స్క్రూటనైజ్ ఇట్, స్క్రూటనీ చేసి పార్లమెంట్కి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఓకే, దీంట్లో ఎంతమంది ఉంటారు? 22 మెంబర్స్ ఉంటారు. 15 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ లోక్సభ, 7 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ రాజ్యసభ. ఇప్పుడు వై ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, న్యూస్లో ఉందంటే కనుక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక సమ్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీస్ లైక్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇలాంటి వాటి మీద పెర్ఫార్మెన్స్ రివ్యూ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి సువోమోటోగా వీళ్ళు తీసుకున్నారనమాట. అందుకని చెప్పి న్యూస్లో ఉందండి ఇది. Yes, nothing more than this is required for us. Going to the question, how many members are there in the Public Accounts Committee? A, 15 members, B, 22 members, C, 30 members, D, 35 members. What was the answer is B, 22 members అయితే మనకి ఉన్నారండి. 22 మెంబర్స్ అయితే కనుక మనకి ఉన్నారు. 15 మెంబర్స్ వచ్చేసి దాంట్లో లోక్సభ నుంచి ఉంటారు, 7 మెంబర్స్ వచ్చేసి దాంట్లో రాజ్యసభ నుంచి ఉంటారు. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఎలెక్ట్ అవుతారనమాట. 1 year, ఫర్ ఎవ్రీ 1 year వీళ్ళు అయితే కనుక ఈ పర్టికులర్ కమిటీలో మెంబర్స్ అవుతారు. సో చూడండి, ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 22 members. దీస్ మెంబర్స్ ఇంక్లూడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ రూలింగ్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్, ఫ్రమ్ 12 members ఫ్రమ్ బీజేపీ, 10 members ఫ్రమ్ అపోజిషన్ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్. దే మెయిన్లీ స్క్రూటనైజ్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీస్ యాజ్ వెల్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? ద పిఎస్సి హ్యాస్ రీసెంట్లీ ఇనిషియేటెడ్ 5 సువోమోటో ఇన్వెస్టిగేషన్స్ ఫోకసింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ లైక్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు ట్రాయ్ అంటే కనుక. అందుకని చెప్పి న్యూస్లో ఉంది ఇది. ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. We have worked day and night for this moment, reveals Surma. సో మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక ప్రణవ్ సూర్మా అండి. ఈ యొక్క ప్రణవ్ సూర్మా మనకి ఏంటి అని అంటే కనుక క్లబ్ త్రోకి సంబంధించినటువంటి పర్సన్. క్లబ్ త్రో, ఓకేనా, క్లబ్ త్రో అనేటువంటి స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సన్. సో మన కంట్రీకి సిల్వర్ మెడల్ అయితే కనుక సెక్యూర్ చేశారు. ఓకే, సో ప్రణవ్ సూర్మా ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లబ్ త్రో అండ్ హీ రీసెంట్లీ వన్ ద సిల్వర్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ అండి పారాలింపిక్స్లో మనకి. సో చెప్పేది ఒకటే అనమాట, వీ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ మూమెంట్ బికాస్ సీయింగ్ ద మెడికల్ కండిషన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఏ బిగ్ ఛాలెంజ్ గివెన్ అవర్ కండిషన్. సో దీస్ పారా అథ్లెట్స్ అండి దే ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ అస్ అనమాట మనకి. సో డిస్పైట్ దేర్ హార్డ్ ఛాలెంజెస్ దే ఆర్ పుషింగ్ దెమ్సెల్స్ అగెన్స్ట్ ఆల్ ద ఆడ్స్ in order to secure the medals for our country. In this context మనం ఏంటి అని అంటే కనుక సో వీ జనరలీ వాట్ ఎవర్ ద మనకి ఏవైతే హ్యాండ్స్ ఆర్ లెగ్స్ ఏవైతే ఉన్నా కూడా మనము వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఓకే, వాటిని మనం ఏంటి అని అంటే చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. వీ వోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్, బట్ అవి లేని వాళ్ళకి తెలుస్తుంది వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది. సో దేర్ ఫోర్ మనం ఏంటి అని అంటే కనుక సో వీ షుడ్ ఆల్సో స్ట్రైవ్ అవర్ లెవెల్ బెస్ట్ టు అచీవ్ ఎక్సెల్ ఇన్ ద అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం కూడా లైక్ ఇదే విధంగా ఇంతే స్పోర్ట్ ఇన్స్పిరేషనల్ స్పిరిట్ మనం తీసుకుని డే ఇన్ అండ్ డే అవుట్ మనం కూడా ఏంటి అంటే స్టడీ చేసి వీ హ్యావ్ టు సెక్యూర్ అవర్ డ్రీమ్స్ అండి. సో నో బడీ ఎల్స్ విల్ డూ ఫర్ అస్. ఓకే, let's see a question on this. Pranav Surma, who recently won a silver medal in which sport at Paralympics? A, club throw, B, javelin throw, C, shot put, and as well as D, discus throw. So the answer is A, క్లబ్ త్రో అండి. క్లబ్ త్రోలో మనకి ఏంటి అని అంటే రీసెంట్లీ ఈ యొక్క ప్రణవ్ సూర్మా మనకి సిల్వర్ మెడల్ అయితే కనుక విన్ చేశారు. యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. ప్రణవ్ సూర్మా రీసెంట్లీ వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద క్లబ్ త్రో అట్ ద పారాలింపిక్స్. సో ద క్లబ్ త్రో ఈజ్ అ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ ఇన్ పారాలింపిక్ అథ్లెట్స్ specifically designed for athletes with certain physical disabilities. It is similar to javelin throw, but the athletes will throw a wooden club instead. Surma's performance was particularly impressive given the physical challenges he mentioned, like including the impact of his medical condition on his training and as well as competition. Why he was on the news? He recently won the silver medal at the Paralympics. So these are the main important points.
లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. క్లోజ్ టైస్ బిట్వీన్ ఏజెన్సీస్ గ్లోబల్లీ నీడెడ్ టు ట్యాకిల్ ద న్యూ ఏజ్ క్రైమ్స్. రీసెంట్గా మనకి ఏంటంటే 10th ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే జరిగిందండి. 10th ఇంటర్పోల్ లయసన్ కాన్ఫరెన్స్ ఆర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి జరిగిందనమాట. లయసన్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకైతే కనుక జరిగింది రీసెంట్గానే. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అయితే కనుక మనకి ఆర్గనైజ్ చేశారండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేశారు. సో దీని యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంగ్థనింగ్ ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్స్. స్ట్రెంగ్థనింగ్ ద ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్ అని అర్థం. అంటే ఏంటంటే ఇప్పుడు టెర్రరిజం, లేకపోతే టెర్రరిస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ కూడా ఒక్క కంట్రీకి పరిమితమై లేవు. సో ఓకేనా, ఇట్ ఈస్ బియాండ్ ద బార్డర్స్. మరి ఎప్పుడైతే ఈ క్రైమ్స్ అన్నీ బియాండ్ బార్డర్స్ ఉన్నాయో మొత్తం రకరకాల కంట్రీస్, మొత్తం అన్ని దేశాలు కూడా వాళ్ళ యొక్క అందులో ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా అందరూ కలగలిపి పార్ట్నర్షిప్గా ఒక కోఆర్డినేటెడ్గా మనం ఏంటంటే ఒక టీమ్గా పనిచేసి వీటిల్ని మనం ట్యాకిల్ చేయాలి అని చెప్పి మన యొక్క యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ చెప్తున్నారనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ని రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. 10th ఇంటర్పోల్ లైసెన్స్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ని రీసెంట్గా మనకి ఇనాగరేట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? సిబిఐ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఓకే, ఏవేంటి ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏమేంటి మనకి? టెర్రరిజం, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, human trafficking, drug trafficking. So these are the cyber crimes. So these are the main threats anamata to our entire world, not to a specific country. Yes, based on this, let's see a question. What was the theme of 10th Interpol Liaison Officers ILO conference inaugurated by the Union Home Secretary Govind Mohan? Global coordination against terrorism, combating cybercrimes across borders, strengthening international law enforcement partnerships, tackling the transnational organized crime. So the answer is C, correct. Strengthening the international law enforcement partnerships. So ఈ మనకి స్టోరీ గుర్తున్నా కూడా మనం చెప్పేసేయచ్చండి. ఈ విధంగా దేశాలన్నీ కూడా కలగలిపి సో పార్ట్నర్షిప్గా వచ్చి మనం అందరం కలగలిపి ఒక టీమ్గా మనం ఏం చేయాలి, ఈ యొక్క థ్రెట్స్ని మనము హ్యాండిల్ చేయాలి అని చెప్పి రీసెంట్గా మనకి మన యొక్క యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ అయితే కనుక మనకి సో చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క 10th ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ లైసెన్స్ కాన్ఫరెన్స్ని ఇనాగరేట్ చేశారనమాట. సో ఈ విషయాలు తెలిస్తే కనుక మోర్ దాన్ ఎనఫ్ అండి. సో ఆన్సర్ ఏంటి? స్ట్రెంగ్థనింగ్ ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్స్. వాట్ వాజ్ ద థీమ్? ద థీమ్ ఆఫ్ ద 10th ఇంటర్పోల్ లైసెన్స్ ఆఫీసర్స్ వాజ్ స్ట్రెంగ్థనింగ్ ద ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్. ఈ కాన్ఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అమాంగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు ట్యాకిల్ ద మోడర్న్ థ్రెట్స్ సచ్ యాజ్ సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఆన్లైన్ రాడికలైజేషన్, ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎక్సెట్రా. ఎస్, yeah. The 10th International Interpol Liaison Officers Conference was recently inaugurated by Union Home Secretary Govind Mohan, focusing to close international coordination to address the new age crimes. Yes, that's it friends. So these are the important questions అండి. So I hope you learned something. ఓకే, సో నా ఒక్కసారి రివైజ్ చేసేస్తే కనుక మనకి ఏంటి అని అంటే కనుక ఈ స్ట్రెంగ్థనింగ్ ద ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్ ఇస్ ద థీమ్ ఫర్ దిస్ 10th కాన్ఫరెన్స్ రీసెంట్లీ ఆర్గనైజ్ చేసింది మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లబ్ త్రో అండి. ప్రణవ్ సూర్మా ఈజ్ బేసికల్లీ వన్ ద సిల్వర్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లబ్ త్రోకి సంబంధించినటువంటి పర్సన్. పిఏసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దాంట్లో 22 మెంబర్స్ అయితే కనుక మనకు ఉంటారు అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కబిల్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటారు. అది మనకి న్యూస్లో ఉంది రీసెంట్గానే. అండ్ అట్లాగే మనకి ఓకే, సో ఎన్ని $1 బిలియన్ మనకి అమెజాన్ $5 బిలియన్ అయితే కనుక వర్త్ మనకి అచీవ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో దెన్ ఫాలోడ్ బై దట్ కపిల్ పర్మార్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద జూడో మన ఇండియాకి. సో హీ వన్ ద బ్రాంజ్ మెడల్ అయితే కనుక మనకి సో సెక్యూర్ అయితే చేశారు. బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు డూ దాట్. సో నెక్స్ట్ మిషెల్ బార్నియర్ వచ్చేసి ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అండి. మనకి న్యూస్లో ఉన్నారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఇస్ ద ప్రెసిడెంట్. సో దెన్ ప్రైమ్ మినిస్టర్ సింగపూర్ రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. సెమీకాన్ ఇండియా మనకి ఉత్తరప్రదేశ్లో అయితే కనుక హెల్ప్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ ఫాలోడ్ బై
దట్ సెమీకాన్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం కదా. పిఎం శ్రీ స్కీమ్ వచ్చేసి అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎడ్యుకేషన్. సో నౌ కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. ఇవాళ టుడేస్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక వాట్ వీ విల్ గివ్. So I expect you to comment it, and because with your comments only and with your comments and likes only, so that shows me that you are with me. So please try to comment exercise Varuna. Exercise Varuna is between which two countries అనేటువంటిది కమెంట్ చేయండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.